మనకు తెలుసు 30th లేట్ నైట్. అంటే లేట్ నైట్ అంటే ఈవినింగ్ ఇంట్లో నుంచి 6 గంటలకు బయలుదేరిందామె. అక్కడి నుంచి ముందుగా కొడుకుని తీసుకొచ్చింది. మళ్ళీ కూతురు దగ్గరికెళ్ళింది. హ్మ్. సో, ఇద్దరిని హాస్టల్ నుంచి తీసుకొచ్చింది. ఎవరో చనిపోయినారని చెప్పింది. దాంతో వాళ్ళు ఈవినింగ్ పంపించారు. అక్కడి నుంచి చర్లపల్లి స్టేషన్‌కి కారు తీసుకొనొచ్చింది. తర్వాత 6, 7 గంటల పాటు వాళ్ళు అక్కడే పరిసరాల్లోనే తిరిగారు. రైల్వే స్టేషన్‌లో అట్లా. దాని నుంచి ఆ తర్వాత నడుచుకుంటూ ఘటకేశ్వర్ వైపు ట్రాక్‌లో వెళ్ళి, అక్కడ ట్రాక్ మీద నిలబడ్డారు. ఈ లోపల సనత్ నగర్ వైపు వెళ్తున్న ఒక గూడ్స్ బండి వస్తుంది. దాంతో నిలబడి ముగ్గురు హగ్ చేసుకొని నిలబడ్డారు. డ్రైవరు చూశాడు, హార్న్ ఇచ్చాడు. కానీ వాళ్ళు కదలలేదు. దాంతో అతను ఏం చేయలేకపోయాడు. సో, కొట్టేశారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ డ్రైవర్ ఘటకేసర్లో రైల్వే స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేశాడు. ఇలాగా ఎవరో ఇదయ్యారు అని చెప్తే వాళ్ళు ఒక అతనికి చెప్పారు, అక్కడ పనిచేసే అతనికి, నువ్వు వెళ్ళి చూడని. సో, అతను టార్చ్ తీసుకొని ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుకొని వచ్చినాక అతనికి చెప్పింది ముగ్గురని కూడా చెప్పలేదు. ఎవరో ఒక వ్యక్తి చనిపోయారంట, నువ్వు వెళ్ళి చూడని చెప్పారు. అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా పాస్ కాలేదు. సో, వెళ్ళి చూస్తే ఇతను వ్యక్తి అనుకున్నాడు. చూస్తే తల్లి, ఇద్దరు పిల్లలు. అతను షాక్ అయిపోయాడు. ఆ టైంలో ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఇదంతా కూడా అతను ఫేస్బుక్ లో పెట్టాడు అనమాట, డీటెయిల్ గా. సో, ఎవరు లేరు. కాకపోతే అతను రిక్వెస్ట్ చేస్తున్నది ఏమన్నా, నా పేరు అది బయట పెట్టకండి, నేను ఇక్కడ ఎంప్లాయీగా ఉన్నాను, మళ్ళీ అది ఇబ్బంది అవుతుందని ఆ ఫేస్బుక్ లో కూడా తీసేశాడని చెప్తున్నారు. సో, ఏదేమైనా అతను చెప్పింది ఏంటంటే, నేను ఆ టైంలో షాక్ అయిపోయాను. అప్పటికే నైట్ 1 గంట పైన అవుతుంది, ఎవరు లేరు అక్కడ. 3 శవాలతో నేను రాత్రి అంతా మార్నింగ్ దాకా గడపాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరు కూడా ఆ టైంలో అందుబాటులో లేరు, వచ్చి శవాలను తీసుకొని వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని మార్నింగ్ వరకు నేను ఒకడే ఉన్నాను అనేది అతను చెప్పింది. సో, అతనికి ఇది వీళ్ళెవరో తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత మీడియాలో వచ్చినాకే అతనికి తెలిసింది. ఎందుకంటే అక్కడ ఏమి ఆనవాళ్ళు లేవు, వాళ్ళు బాడీలు కూడా చిత్రమైపోతాయి కదా. సో, అదైపోయింది. సో, అతను షాక్ అయిపోయి ఆ శవాలతో అంత టైం స్పెండ్ చేయడం అనేది అతనికి ఒక హారబుల్ ఇదిగా జ్ఞాపకంగా మిగిలిపోయింది నాకు. ఆ తర్వాత ఇవన్నీ చదివి నాకు ఇంకా బాధ అయింది. ఓకే, ఇలాంటి తల్లి ఇలాగ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఇలా చేశారనేది. అప్పుడైతే నాకేం అర్థం కాలేదు, వీళ్ళు ఎవరు, ఎందుకు చనిపోయారు, ఏంటి, ఏమీ తెలియదు. శవాలతో జాగారం చేయాల్సి వచ్చింది అనేది అతను చెప్తున్నాడు. అతను కూడా అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా అనేది అతని ఫీలింగ్ గా మనకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు భర్త వచ్చి మాట్లాడినాక, అలాగే తమ్ముడు చిరంజీవి కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదినలు కానీ, తర్వాత అత్తమామలు కానీ, తల్లి పుష్పలత కానీ, వీళ్ళందరితో మీడియా మాట్లాడింది. అలాగే వాళ్ళతో పనిచేసే కొలీగ్స్, ముఖ్యంగా ఆమె పనిచేసే, ఎందుకంటే ఆమె టీమ్ లీడరు, ఆమె కింద ఒక 14 మంది పనిచేస్తున్నారని చెప్తున్నారు. తర్వాత ఈ పిల్లలు చదివే కాలేజీలో ప్రిన్సిపాల్లు, టీచర్లు, వీళ్ళతో అందరితో కూడా మాట్లాడారు. దాదాపు ఇప్పటి వరకు 200 మందిని పోలీసులు విచారించినట్టుగా చెప్తున్నారు. సో, ఇప్పటికి కూడా కారణం అయితే ఎవరికి తెలియదు. వాళ్ళ హస్బెండ్ ఫైనల్ గా బిగినింగ్ లో అసలు నాకేమీ తెలియదు, ఎందుకు అనేది తెలియదు, ఆమె మా ఇంట్లో దేవత లాంటిది, అందరూ కూడా ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మా ఆస్తులన్నీ కూడా ఆమె పేరుతోనే ఉంటాయి, నేను ఏ ప్రాపర్టీ కొన్నా ఆమె పేరుతోనే పెడతాను. వాళ్ళ బ్రదర్స్ కూడా అలాగే చేస్తారు. వాళ్ళ బ్రదర్ రియల్ ఎస్టేట్ చేస్తాడు, అతను ఏ ప్రాపర్టీ కొని డెవలప్ చేయాలన్నా ఏం పేరుతోనే చేస్తాడు. అంటే ఒక సెంటిమెంట్ కూడా ఆమె పేరుతో ఉంటే బాగుంటుందని ఒక సెంటిమెంట్ కూడా ఉంది అనేది చెప్తున్నాడు. అయితే ఇప్పుడు భర్త కూడా మొత్తం ఇవన్నీ రికలెక్ట్ చేసుకుంటారు కదా, ఏమేమి మాట్లాడింది, ఏమేమి జరిగింది, ఇవన్నీ చేసుకున్నాక భర్త సురేందర్ రెడ్డి లేటెస్ట్ గా చెప్పింది ఏంటంటే, ఆమె లోన్లీనెస్ తో బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే కారణం ఏమై ఉండొచ్చు అంటే, నేను దూరంగా 4 ఏళ్ళుగా దూరంగా ఉండడం, తర్వాత పిల్లలు కూడా హాస్టల్లో ఉండడం, సో ఆఫీస్లో కూడా స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. టీమ్ లీడర్ అంటే ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. సో, దీనిలో నుంచి ఆమె ఎవరితో పంచుకోలేని ఒక ఒంటరితనం ఆమెకు ఉంది. దానివల్లే ఇలా చేసి ఉండొచ్చు అని ఆయన అంటున్నాడు. అయితే ఇక్కడ సైకాలజిస్టులు చెప్తున్నది ఏమంటే, మామూలుగా మనకి ఇండియాలో ఆత్మహత్యలు మొత్తంగానే మనం పరిశీలిస్తే
ఎందుకంటే ఎప్పుడైనా కూడా డేటాతో మనం మాట్లాడాలి. మన ఎమోషన్లు మన పర్సనల్గా మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు. సో డేటా తీసుకుంటే 2023 ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2023 డేటా మాత్రమే ఉంది. ఇప్పుడు 24 ఇంకా రిలీజ్ చేయలేదు. 23 రిలీజ్ చేసిన దాని ప్రకారం ఆ సంవత్సరం 1,72,451 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలను కూడా అనలైజ్ చేశారు. కారణాల్లో 31.9% ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారు దేశం. మళ్ళీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇందులో 73% మగవాళ్ళ ఆత్మహత్యలు. ఈ మొత్తం ఆత్మహత్యల్లో 73% మగవాళ్ళ ఆత్మహత్యలు అయితే ఓన్లీ 27% మాత్రమే స్త్రీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే మన ఇండియాలో జరిగే ఆత్మహత్యల్లో 73% జెంట్సే ఉన్నారు. జెంట్స్ ఆత్మహత్యలు ఎక్కువ. సో ఈ ఆత్మహత్యలకు కూడా ప్రధాన కారణం 31.9%, అంటే 32% ఫ్యామిలీ ఇష్యూస్. నెక్స్ట్ కారణం వచ్చి 19% ఇల్నెస్. ఈ ఇల్నెస్ లో మళ్ళీ మెంటల్ ఇల్నెస్ 8.2%. అంటే ఓవరాల్ గా మెంటల్ ఇల్నెస్ తో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఇండియాలో 8% ఉంది. మిగతా అంతా రకరకాల కారణాలు. ప్రధానంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇల్నెస్ కలిపి 50% ఉన్నాయి. ఈ రెండు కారణాలే 50%. అవి కాకుండా డ్రగ్, ఆల్కహాల్ ఇలాంటి కారణాలు, మ్యారేజ్ రిలేటెడ్, లవ్ అఫైర్స్, ఇవి మొత్తం 5 టాప్ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే టాప్ 2 కారణాలే 50%, ఫ్యామిలీ, మెంటల్ హెల్త్, మెంటల్ కానీ ఫిజికల్ కానీ. అందులో ఫిజికల్ 9%, 9-10% ఉంటే మెంటల్ హెల్త్ 8 పాయింట్ సంథింగ్ ఉందన్నమాట.